అల్లూరు జిల్లా పాడేరు ఐటీడీఏ పీఓ అభిషేక్ గౌడ్ ఆధ్వర్యంలో గిరిజన సంఘాలు ప్రజాప్రతినిధులు ఉపాధ్యాయ సంఘాల సమక్షంలో కూటమి ప్రభుత్వ ఆదేశాల మేరకు నేడు ఐటీడీఏ కార్యాలయంలో వర్క్ షాప్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ సంచాలకులు భార్గవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పాడేరు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే కొట్టగుల్లి భాగ్యలక్ష్మి మాట్లాడుతూ నేడు కూటమి ప్రభుత్వ ఆదేశాల మేరకు విచ్చేసిన ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ భార్గవి గిరిజనుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం అయ్యేలా చేస్తానని హామీ ఇవ్వటం మేము స్వాగతిస్తున్నాం. అయితే ఈ కూటమి ప్రభుత్వం అన్యాయం చేసింది. కేవలం గిరిజనులకు ఒక్క మాత్రమే కాదు, యావత్ రాష్ట్ర ప్రజలందరికీ అధికారంలోకి రాకముందు మేము అధికారంలోకి రాగానే నీకు అది చేస్తాం ఇది చేస్తామని అమలు చేయని హామీలిచ్చి మభ్యపెట్టి మోసగించి గద్దెనెక్కిన సంగతి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని విమర్శించారు. గవర్నమెంట్ తరపున రివ్యూ పిటిషన్ అనేది మేము వేయడం జరిగింది. రివ్యూ పిటిషన్ వేసిన తర్వాత సుప్రీంకోర్టు దాన్ని కూడా తిరస్కరించడం జరిగింది. అది మనందరికీ కూడా తెలుసు. సో ముఖ్యంగా జీవో నెంబర్, ఎందుకంటే ముఖ్యంగా మన గిరిజన షెడ్యూల్ 5 ప్రాంతంలో ఇక్కడ టీచర్స్, మనకి ఇండస్ట్రీస్ లేవు, ఎలాంటి ఫ్యాక్టరీస్ లేవు. సో ఉపాధి అవకాశాలు లేదు. అంటే అన్ఎంప్లాయిడ్ యూత్కి ఏ రకంగా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలనే ఉద్దేశంతో ఖచ్చితంగా జీవో నెంబర్ 3 టీచర్ రిక్రూట్మెంట్లో ఖచ్చితంగా 100% అనేది స్థానిక గిరిజనులకి ఇవ్వాలనేది ఖచ్చితంగా మా అందరి ప్రధానమైనటువంటి డిమాండ్. దాంట్లో భాగంగానే షెడ్యూల్ 5(1)లో ఏదైతే క్లాజ్ మనకి ఏదైతే రాజ్యాంగంలో ఉందో దాన్ని సవరించి, సో 5(2)లో దాన్ని చేర్చి మనకి సర్వ హక్కులు, అంటే షెడ్యూల్ 5 ఏరియా అనగానే పూర్తి సర్వ అధికారులు గవర్నర్కి ఉంటుంది. గవర్నరు దానిపైన ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో దేశ ప్రెసిడెంట్కి వాళ్ళకి ప్రధానంగా వాళ్ళకి కొన్ని హక్కులు అనేవి ఉన్నాయి. సో వాళ్ళకి పూర్తిగా డెసిషన్ మేకింగ్ అనేది వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ ఛానల్లో కనుక మనం వెళ్తే కనుక ఖచ్చితంగా దీనికి న్యాయం జరుగుతుందన్న ఒక ఉద్దేశంతోనే ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ అనేది ఏర్పాటు చేసుకొని మేము కాన్స్టిట్యూట్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి స్థానిక గిరిజన ప్రజాప్రతినిధి ఎవరైతే ఉన్నారో ముక్త కంఠంతో ఖచ్చితంగా ఈ 5(2)లోని దీన్ని చేర్చి ప్రధానంగా మా గిరిజనులకి న్యాయం చేయాలనేది మేము ఆ రోజు మేము తీర్మానం చేయడం జరిగింది. సో పరిస్థితుల్లో అనుకూలించకపోవడం, ఈలోపు గవర్నమెంట్ మారిపోవడము, అక్కడ బ్రేక్ అనేది పడింది. సో మేము ఇప్పుడున్నటువంటి ఈరోజు ఐటీడీఏ పరిధిలో పాడేరులోని ఎవరైతే మనకి డైరెక్టర్ ట్రైబల్ వెల్ఫేర్ వచ్చారో పిఓ గారికి, అదేవిధంగా గవర్నమెంట్కి మేము ఒకటే రిప్రజెంట్ చేస్తూ ఉన్నాం. సో దీన్ని మేము ఎక్కడైతే మేము స్టాప్ చేసామో దాన్ని ప్రోగ్రెసివ్గా మీరు తీసుకొని వెళ్ళండి. దాన్ని కంటిన్యూషన్ చేసి మీరు తీసుకెళ్ళి మీరు గిరిజనులకి న్యాయం చేయాలని అనుకుంటే కనుక దీన్ని కంటిన్యూ చేయాల్సిందిగా మేము ప్రార్థిస్తూ ఉన్నాము. అంతేగాని దీన్ని ఇప్పుడు ఏదో రకంగా ఒక పర్సంటేజ్ పెట్టుకొని 100% కాదు, ఎందుకంటే 50% దాటకూడదని ఎవరైతే మనకి ఛాలెంజ్ చేశారో, సో దాన్ని బేస్ చేసుకొని మీరు ఏదో ఒక పర్సంటేజ్ మీరు పెట్టుకొని ఇంకొక జీవో తీసుకొని వస్తే కనుక అత్యంత ప్రమాదకరమైనటువంటి జీవోగా మారుతుంది. ఎందుకంటే మళ్ళీ ఎవరో ఒకళ్ళు మళ్ళీ దీన్ని ఛాలెంజ్ చేసి సుప్రీంకోర్టుకి వెళ్తే కనుక మళ్ళీ కథ మొదటికే వస్తుంది. కాబట్టి దీన్ని రాజ్యాంగబద్ధంగా దీన్ని 5(2)లో చేర్చి త్రూ గవర్నర్, దెన్ ప్రెసిడెంట్ దగ్గర నుంచి మళ్ళీ పార్లమెంట్కి వెళ్ళి ఇది చేయగలిగితేనే పూర్తి స్థాయిలో మీరు గిరిజనులకి న్యాయం చేసే వాళ్ళు అవుతారు. కాబట్టి దయచేసి ఈ ప్రకారంగా మీరు ప్రాసెస్ చేయాల్సిందే మీ అందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. ఎన్నికల సందర్భంలో అరకులో జరిగినటువంటి మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టమైనటువంటి హామీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డలకు ఇవ్వడం జరిగింది. జీవో నెంబర్ 3 ద్వారా 1986 నుంచి ఇప్పటిదాకా కూడా ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉద్యోగాలు, టీచర్ ఉద్యోగాలు 100% ఆదివాసీ బిడ్డలకి రిజర్వ్ చేసి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. వేలాది ఉద్యోగాలు పొందడం జరిగింది. సుప్రీంకోర్టులో కొద్దిమంది నాన్ ట్రైబ్స్ దాన్ని ఛాలెంజ్ చేసినప్పుడు సుప్రీంకోర్టు ఆ జీవోని కొట్టేసింది. దాని మీద చంద్రబాబు నాయుడు గారు అరకు వ్యాలీ మీటింగ్లో మాట్లాడుతూ కూటమి అధికారంలోకి వస్తే జీవో నెంబర్ 3ని పునరుద్ధరిస్తాం, ఒకవేళ టెక్నికల్గా సాధ్యం కాకపోతే ప్రత్యామ్నాయ జీవోలను తీసుకొచ్చినా సరే 100% ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ కూడా ఆదివాసీ బిడ్డలకు ఇచ్చి ఏర్పాటు చేస్తామని వారు మాట్లాడారు. ఇవాళ మేము కోరుకునేది జీవో నెంబర్ 3ని సుప్రీంకోర్టు కొట్టేసినప్పుడు ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ ఇస్తే ఆ రివ్యూ పిటిషన్ కూడా సుప్రీంకోర్టు అడ్మిట్ చేయాలి. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అడ్వకేట్ జనరల్ గారిని, ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు అందరిని పిలిచి ఎలా చేయాలి, దీన్ని ఎలాగైనా సరే
రాష్ట్రంలో ఉన్నటువంటి మన్ని ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డలై ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యోగులు 100% వాళ్ళకి ఇవ్వాలి. ఎలాంటి చట్టాలు తీసుకొస్తే ఇది బాగుంటుందనేటువంటి ఒక రివ్యూ చేసినప్పుడు అడ్వకేట్ జనరల్ ఒక అడ్వైజ్ ఇచ్చారు. ఆ రోజు ఇవాళ ఇక్కడికి వచ్చినటువంటి పల్లా త్రినాథ్ గారు కూడా ఆ అడ్వైజ్ ఇచ్చినట్లో ప్రముఖుడు ఆయన కూడా. ఆ రోజు మేము చేసిన ప్రయత్నం ఏంటంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి 5th షెడ్యూల్లో క్లాస్ 2ని అమెండ్ చేయాలి. అమెండ్ చేసి స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధి అవకాశాలతో పాటు ఉద్యోగ అవకాశాలు కూడా కంప్లీట్గా 100% ఆదివాసీ బిడ్డలకే స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళకి కల్పించే విధంగా రాజ్యాంగంలో ఉన్నటువంటి 5వ షెడ్యూల్లో క్లాస్ 2ని అమెండ్ చేయాలనేది ఆ రోజు చేసిన ప్రతిపాదన. దానికి సంబంధించి ట్రైబల్ అడ్వైజరీ కమిటీ రిజల్యూషన్ కావాలి కాబట్టి ఆ రోజు అర్జెంటుగా ట్రైబల్ అడ్వైజరీ కమిటీ మీట్ అయ్యి ఆ రిజల్యూషన్ పాస్ చేసి త్రూ గవర్నర్ గారి ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పంపాలనే ప్రతిపాదన ఆ రోజు చేయడం జరిగింది. దురదృష్టం ఈలోపు ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారిపోవడం జరిగింది. ఇవాళ ఈ ప్రభుత్వం ఒక ప్రయత్నం చేస్తుంది. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఆల్టర్నేటివ్ జీవో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మాకు కావాల్సింది ఆల్టర్నేటివ్ జీవోలు కాదు. రాజ్యాంగ సవరణ ద్వారా 5th షెడ్యూల్ సవరించడం ద్వారా శాశ్వత ప్రాతిపదికన ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి 100% ఉద్యోగాలు స్థానికంగా ఉన్నటువంటి గిరిజనుల అభ్యర్థికి లభించేలా చేయాలి. దానికి మేము ఏమంటున్నామంటే వాళ్ళ లోపల కూడా ఇదే విషయాన్ని మాట్లాడాము. గత ప్రభుత్వం చేసినటువంటి ట్రైబల్ అడ్వైజరీ కమిటీ రిజల్యూషన్ని దాన్ని స్వీకరించి మీరు గవర్నర్ గారి ద్వారా పార్లమెంట్లో ప్రవేశపెట్టి రాజ్యాంగంలో ఉన్నటువంటి 5th షెడ్యూల్లో క్లాస్ 2ని అమెండ్ చేసే ప్రయత్నం మీరు చేయండి. అప్పుడు రాజ్యాంగబద్ధమైనటువంటి అవకాశాలు మాకు వస్తాయి. అలా కాకుండా తాత్కాలికమైనటువంటి జీవో కనుక మీరు మళ్ళీ తెస్తే ఎవరో ఒకళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్తారు, మళ్ళీ దాన్ని సుప్రీంకోర్టు ఆమోదించదు. అందువల్ల మేము కోరేది గత ప్రభుత్వం చేసినటువంటి ట్రైబల్ అడ్వైజరీ కమిటీ రిజల్యూషన్ పంపించండి. ఒకవేళ మీకు అందులో ఏమైనా ఇబ్బందులు ఉంటే ఇవాళ ట్రైబల్ అడ్వైజరీ కమిటీని కాన్స్టిట్యూట్ చేయండి. దానిలో రిజల్యూషన్ తీసుకోండి. మీరు ఆ రిజల్యూషన్ త్రూ గవర్నర్ గారి ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పెట్టి పార్లమెంట్లో ప్రవేశపెట్టించి శాశ్వత ప్రాతిపదికన రాజ్యాంగంలో ఉన్నటువంటి 5వ షెడ్యూల్లో క్లాస్ 2ని అమెండ్ చేయడం ద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ న్యాయం చేసిన అవుతారు. అది కేవలం ఒక ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ గిరిజన ప్రాంతాలే కాదు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి గిరిజన ప్రాంతాలు అన్నీ కూడా ఇవాళ ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయి. జార్ఖండ్ కానీ, ఛత్తీస్గఢ్ కానీ, ఒరిస్సా కానీ ఈ రాష్ట్రాలన్నీ కూడా ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయి. కాబట్టి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డలకి ఇది బ్రహ్మాండమైనటువంటి అవకాశం. తప్పకుండా ఇవాళ ప్రభుత్వం రాజకీయాల జోలికి వెళ్లకుండా మేము కోరుకునేది నిజంగా మీకు ఆదివాసీ బిడ్డలకి న్యాయం చేయాలన్నటువంటి చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రభుత్వాలకి ట్రైబల్ అడ్వైజరీ కమిటీని సమావేశపరిచి రాజ్యాంగంలో ఉన్నటువంటి 5th షెడ్యూల్లో ఉన్నటువంటి క్లాస్ 2ని అమెండ్ చేసే విధంగా ఆ రిజల్యూషన్ గవర్నర్ గారి ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పంపించి దాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టించి పార్లమెంట్ ద్వారా చట్ట సవరణ చేయగలిగితేనే ఇది మాకు న్యాయం చేసిన వాళ్ళు అవుతాం. ఈ విషయాలు ఇవాళ వచ్చినటువంటి ఈ కమిటీ ముందు బహిర్గతం చేశారు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్. సార్ అలా కాదు సార్, ఇప్పుడు ఏంటంటే జీవో నెంబర్ 3 కోసము మామూలు గిరిజనుల నుంచి అంటే నిరసన శాఖ పెరుగుతుందని చెప్పని ఇవాళ వర్క్షాప్ ఏర్పాటు చేశారని చెప్పని వస్తుంది. దీని గురించి మీరు ఏమంటారు? చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సందర్భంలో అరకు మీద వచ్చి స్పష్టంగా మాటిచ్చాడు. ఆయనకు అన్ని విషయాలు తెలుసు, తెలియని వ్యక్తి కాదు. మరి సంవత్సర కాలం అవుతున్నా కూడా దీని మీద ఇప్పటిదాకా ఎక్స్రే చేయకుండా డిఎస్సీ ఎలా అనౌన్స్ చేశారు. రేపో ఎల్లుండో డిఎస్సీ రిక్రూట్మెంట్ జరిగితే వేలాదిగా ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డలకి అవకాశాలు కోల్పోతున్నారు. సో ప్రభుత్వం కావాలని వాళ్ళ మోసపూరితమైనటువంటి విధానాలతో అలాంటి కార్యక్రమాలు మేము స్పష్టంగా మాట్లాడుతున్నాం. ఆదివాసీ బిడ్డలకు న్యాయం చేయాలని కనుక మీకు అనిపిస్తే శాశ్వత ప్రాతిపదికన ఈ సమస్యకు పరిష్కారం కనుగొనండి. ఇది మేము కోరుకుంటున్నాం. సార్ ఒకవేళ కానీ ప్రభుత్వం దిగి రాకపోతే ఉద్యమం ఏమైనా అంటే పోరాటం? ఇవాళ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు, ఆదివాసీ బిడ్డలు, రాజకీయ పక్షాలు అన్నీ కూడా పాల్గొన్నాయి. ఈ శాశ్వతంగా ఈ ప్రాంతంలో 100% ఉద్యోగాలు ఇవ్వాలనే దానికి అందరూ సానుకూలంగా ఉన్నారు. ప్రభుత్వం యొక్క చర్యలను ఇవాళ సునిశ్చితంగా గమనిస్తూ ఉన్నారు. అందరూ కూడా సానుకూలంగా ప్రభుత్వం స్పందించకపోతే ఏం చేయాలన్నటువంటి కార్యాచరణ భవిష్యత్తులో తెలుస్తుంది. థ్యాంక్ యూ.